నేను ఏమి చేయలేను అనుకోకండి. ఏదో ఒకటి చేస్తాను. ఎక్కడేం చేస్తున్నావే? ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆంటీ. మీరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. నాకు భయంగా ఉంది. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు అడుగుతున్నావా? ఈ భయం తప్పు చేయకముందుండాలే. నేను కావాలని తప్పు చేయలేదాంటీ, అనుకోకుండా జరిగిపోయింది. నేనెన్నిసార్లు అడుగుంటాను? ఒకసారైనా ఇదే విషయం అని చెప్పావా? ఆ పాపాన్ని నీలోనే దాచుకున్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా అమ్మ నన్ను చచ్చిపోమని చెప్పింది. వీళ్ళేమో విడాకులిచ్చి నన్ను ఇంట్లోంచి గెంటేస్తున్నారు. నాకు వేరే దిక్కు లేదండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను కాపాడండి. ఇప్పుడు నిన్ను కాపాడేది ఒక్కరే. వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకో. ఎవరండి? వసు. ఇప్పుడు నిన్ను ఈ గండం నుంచి బయట పడేయగలిగేది అది మాత్రమే. నా తప్పు గురించి ఇంట్లో చెప్పిందే వసు అక్క. తనలా నన్ను కాపాడుతుంది. వెళ్ళి దాని కాళ్ళ మీద పడవే. తప్పు జరగలేదు అని అబద్ధం చెప్పు. అది నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగు. వసు చెప్తే అఖిల్ వింటాడే. ఇంట్లో అందరూ వింటారు. కానీ ఆంటీ, ఇప్పుడు నీకు వేరే దారిలేదే. తిట్టినా కొట్టినా వసుయే నీకు దిక్కు. వసు అక్క నన్ను క్షమిస్తుందా? క్షమించదు, కాని కాపాడుతుంది. కాస్త నీకు టైం దొరికేలా చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించు. అంతేనంటారా ఆంటీ? అంతే. వెళ్ళు, వసుని ఏదోలా ఒప్పించు. మీరు కూడా రండి ఆంటీ. అక్క, అక్క, ఏంటి? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నా మీద నీకు ఎంత కోపం ఉన్నా నేను నీ చెల్లెల్ని అక్క. తోడు పుట్టకపోయినా నన్ను నీ సొంత చెల్లెల్లా చూసుకున్నావు. నన్ను ప్రేమించావు. నా మీద నమ్మకం ఉంచావు. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోలేదు కదా. అఖిల్ని ఎందుకు అంత మోసం చేశావు? నేను తప్పు చేయలేదక్క. అది కావాలంటే నిరూపిస్తాను. రేయ్, నువ్వెందుకు వచ్చావు? మా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? కూల్ మేడం, కూల్, రిలాక్స్. ఎందుకంత ఆవేశపడతారు? నేనే మీకోసం రాలేదు. నాకు సంబంధించింది ఇక్కడ ఒకటి ఉంది, అది తీసుకెళ్దామని వచ్చాను. హే ఆదిత్య, నీకు సంబంధించింది ఇక్కడేముంది? తను కాదు కాదు కాదు, తన కడుపులో పెరుగుతున్న బేబీ నాది. ఆ బేబీకి ఫాదర్ని నేనే. ఆ బేబీ నా సొంతం. ఏం మాట్లాడుతున్నావు? మైండ్ యువర్ టాంగ్. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా? కూల్ కూల్. ఏంటి హారిక,
నువ్వు మీ బావగారికి, నీ భర్తకి, అత్తకి, అక్కలకి నిజం చెప్పలేదా? కాళ్ళు రెండు చచ్చుబడిపోయి నీ భర్త వీల్ చైర్లో ఉన్నాడని, నువ్వు నాతో క్లోజ్ అయ్యావని, మన ప్రేమ ఫలితంగా నువ్వు కన్సీవ్ అయ్యావని వీళ్ళతో చెప్పలేదా? ఆ గుడ్ న్యూస్ ఎందుకు ఇంకా దాచిపెట్టావు? రేయ్, నిన్ను ఇదంతా నీ వల్లేరా? నీ వల్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. రేయ్, నీ అవసరాల కోసం నన్ను వాడుకొని ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. కూల్ 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 బేబీ, కూల్. అదేంటి బేబీ, అవసరం నా ఒక్కడిదేనా? నీకు అవసరం ఉండబట్టే కదా నా దగ్గరకు వచ్చావు. ఇప్పుడు తప్పంతా నా ఒక్కడిదే అన్నట్టు నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి? చెప్పుతో కొడతాను, మళ్ళీ ఆ మాట అన్నవంటే. అప్పుడు చంప మీద ముద్దు పెట్టావు, ఇప్పుడు చెప్పుతో కొడతానంటున్నావు. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు భయం ఎందుకు బేబీ? అందరికీ నిజం తెలిసిపోయింది కదా, ఇంకా ముసుగులో గుద్దులాటేందుకు? వీళ్ళందరితో మాటలు పడ్డం ఎందుకు? నీకప్పుడే చెప్పాను కదా, నా దగ్గరకు వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని. ఇప్పుడైనా రా బేబీ, వీళ్లతో నీకెందుకు? మన ఇంటికి వెళ్ళిపోదాం, హ్యాపీగా ఉందాం. కమ్ బేబీ, కమ్, వచ్చేసే నాతో. ఈ కుక్కని తన్ని బయటికి ఇడిచే అభి. ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మాటలు జాగ్రత్త అంటే నేను కుక్కని కాదు. పరాయి ఆడదాని కోసం ఆశపడే నువ్వు కుక్కవి కాక ఇంకేంట్రా? నువ్వింత నీచుడు అనుకోలేదు. నీ మరదలేమి పతివ్రత కాదు భాస్కర్ గారు, నేనొక్కనే తప్పు చేయలేదు. వీణ్ణి చంపేయండి అన్నయ్య. నాకే గనక కాళ్ళుండుంటే లేచి ఇప్పుడే వాడి తల తీసేసేవాణ్ణి. హలో అఖిల్ బాబు, వీల్ చైర్లో కూర్చొని వీరుడిలా మాట్లాడుతున్నావు. నువ్వు తల తీస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? చంపేస్తాను రా. వాడు చేస్తాడు, వదిలేయండి. చావనియండి. వాడు చావాలి బస్సు. కావాలంటే ఆ కేసు నా మీద వేసుకుంటాను. వాడికి బతికి అర్హతే లేదు. చంపేసే అభి. వదిలే అభి, వాడి పాపన వాడే పోతాడు. వదిలే అన్నయ్య, ఇది తప్పు చేస్తే వాణ్ణెందుకు చంపడం? వదిలే. వదలండి. మళ్ళీ ఇంట్లోకి వచ్చావంటే నీ శవమే బయటికి వెళ్తుంది. పోరా బయటికి. గెట్ అవుట్. నన్నే చంపాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టను. ఆయన నీకు ప్రాణభిక్ష పెట్టారు, పారిపోరా. నన్నిలా అవమానించినందుకే నీ మీద పగబట్టాను. నాకు ఆ గవర్నమెంట్ ఈవెంట్ ఇచ్చుంటే మీ అందరికీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఈవెంట్ మీరు తీసుకొని పరువంతా దక్కించుకున్నారు. అందరిలో ఆ పరువు తీయకపోతే నేను ఆదిత్యనే కాదు. ప్రాణాలతో బయటికి వెళ్ళాలని లేదా నీకు? వెళ్తాను అభిరామ్, నేనేంటో నీకు చూపిస్తాను.
ఇలాంటివి ఇంకా 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 జరుగుతూనే ఉంటాయి. వెయిట్ చేయి. నీకేం కాదు బేబీ, నా దగ్గరకు వచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. దీని జాతకం ఏమో కాని ఉన్న ఒక్క అవకాశం కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు వసు చచ్చినా సాయం చేయదు. ఆఖరికి వాణ్ణి ఇంటికి కూడా పిలిపించావు కదా హారిక. నేను పిలవలేదు అత్తయ్య. చెయ్యి, నన్ను అత్తయ్య అని పిలువుకో. నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నీ సంగతి ఈ రోజు కోర్టులో తెలుస్తాను. ఈ రోజు విడాకులు రావడం పక్కా. కేస్ నంబర్ 2/2024. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఇది విడాకుల కేసు. కొన్ని నెలలుగా ఫ్యామిలీ కోర్టులో నలుగుతోంది. నా క్లయింట్ విజ్ఞప్తి మేరకు ఈ కేసును ఈ కోర్టుకు తీసుకురావడం జరిగింది. భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పదని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఎందుచేతనంటే భారతీయ భార్యాభర్తలు పరస్పర నమ్మకంతో, విశ్వాసంతో, బాధ్యతతో తమ వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి. కొంతమంది చెడు ప్రవర్తనతో భారతీయ వివాహ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. అలాంటి కేసే ఇది. నా క్లయింట్ అఖిల్ను హారిక అనబడే ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నా క్లయింట్పై తనకేమాత్రం ప్రేమ లేదు. తమ దాంపత్యంపై బాధ్యత లేదు. పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకొని అతని బిడ్డకు తల్లి అయింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్పై అవమానకర నిందలు మోపుతున్నారు. నిరాధారంగా మాట్లాడుతున్నారు. ఆధారాలున్నాయి సార్. ఎవరమ్మా నువ్వు? అఖిల్ నాకు మరిదవుతాడు సార్. మీరేదైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నా మరిది అఖిల్ హారికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనను ఎంతగానో నమ్మాడు. తన ప్రాణాలను రక్షించబోయి తన 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. భార్యగా హారిక తన భర్తకు సేవలు చేయాల్సింది పోయి తన బాధ్యత మరిచి మరో వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది. నా మరిది అఖిల్ను మోసం చేసి ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతని బిడ్డకు తల్లయింది. అబద్ధం సార్, నేను అలాంటి తప్పు పని చేయలేదు. ఆమె తప్పు చేసిందని మీరు నిరూపించగలరా? తప్పకుండా సార్. ఆ వ్యక్తి మా ఇంటికొచ్చి హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి తానే అని చెప్పాడు. హారిక కూడా ఒప్పుకుంది. లేదు సార్, నేను ఒప్పుకోలేదు. సార్, ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది.
నాకు సంబంధించింది ఇక్కడ ఒకటి ఉంది, అది తీసుకెళ్దామని వచ్చాను. తన కడుపులో పెరుగుతున్న బేబీ నాది. కాళ్ళు రెండు చచ్చుబడిపోయి నీ భర్త వీల్ చైర్లో ఉన్నాడని, నువ్వు నాతో క్లోజ్ అయ్యావని, మన ప్రేమ ఫలితంగా నువ్వు కన్సీవ్ అయ్యావని వీళ్ళతో చెప్పలేదా? నీకప్పుడే చెప్పాను కదా, నా దగ్గరకు వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని. నీ వల్ల నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. రే, నీ అవసరాల కోసం నన్ను పాడుకొని ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. మిసెస్ హారిక, ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. స్పష్టంగా ఉంది. అది ఫేక్ సార్, అబద్ధం. నేను ఏ తప్పు చేయలేదు. ఇంకా బుకాయించకు హారిక. తప్పు చేసి తప్పించుకోవాలని చూడకు. మీరంతా కలిసి నాపై నిందలు వేస్తున్నారు, నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీ స్వయంకృత అపరాధాలే ఇవి. నేను ఏ తప్పు చేయలేదు. ఆర్డర్, ఆర్డర్. సాక్ష్యాధారాలన్నిటినీ పరిశీలించిన పిదప మిసెస్ హారిక ఉద్దేశపూర్వకంగా తన భర్తని మోసగించారని రుజువైంది. కావున మిస్టర్ అఖిల్, మిసెస్ హారికల వీళ్ళిద్దరి బంధాన్ని రద్దు చేస్తూ. ఆగండి సార్, మీరు విడాకులిస్తే నేను చచ్చిపోతాను. కోర్టులో మీరు అలా మాట్లాడకూడదమ్మా. నేను నిజమే చెప్తున్నాను సార్. నా భర్త లేని జీవితం నాకొద్దు. నేను ఒంటరిగా బతకలేను. ఐఎమ్ గోయింగ్ టు డై. హారిక, 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 అయ్యో హారిక, హారిక, అయ్యో హారిక, 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 ఎంత పని హారిక, చేశావే? కళ్ళు తెరు. హారిక, హారిక, నిన్నే లే. హారిక, 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 కళ్ళు తెరవే.
హారిక హారిక అయ్యో హారిక